Dear viewers, welcome back to our channel School of Spoken English. గ్రామర్ అవసరం లేకుండా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలనే సిరీస్లో భాగంగా మనం బీ ఫార్మ్స్ గురించి తెలుసుకుంటున్నాం. గత వీడియో లెసన్లో యామ్ అనే బీ ఫార్మ్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో లెసన్లో ఐఎస్ ఈజ్ అనే బీ ఫార్మ్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఐఎస్ ఈజ్ అనే బీ ఫార్మ్ని ఎటువంటి సబ్జెక్ట్స్తో యూజ్ చేయాలి, అలాగే ఏ కాంటెక్స్ట్లో యూజ్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా మోర్ ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఐఎస్ ఈజ్ అంటే ప్రస్తుతం ఉండుట. అయితే ఐఎస్ ఈజ్ని మనం కేవలం హీ, షీ, ఇట్ ఏదైనా సింగులర్ అనే సబ్జెక్ట్స్తో మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది ప్రెజెంట్లో ఉండుట అని చెప్పడానికి. హీ అంటే అతను, మగవాళ్ళకి మనం యూజ్ చేస్తుంటాం. అలాగే షీ అంటే ఆమె, స్త్రీలకు మనం యూజ్ చేస్తుంటాం. అలాగే ఇట్ అనేది ఏదైనా ప్రాణం లేని వస్తువులకు కానీ, జీవులకు కానీ, జంతువులకు కానీ, చిన్నపిల్లలకు కానీ, నగరాలకు కానీ, ఇలా రకరకాల థింగ్స్గా ఆబ్జెక్ట్స్గా ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఇట్ మనం యూజ్ చేస్తుంటాం. అలాగే ఏదైనా సింగులర్ అంటే ఒక సిటీ కానీ, ఒక నగరం కానీ, ఒక జీవి కానీ, ఒక జంతువు కానీ, ఒక మనిషి కానీ, ఒకటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇలా సింగులర్ యూజ్ చేస్తుంటాం. వీటిని సబ్జెక్ట్స్గా యూజ్ చేసేటప్పుడు వాటి తర్వాత మనం ఐఎస్ ఈజ్ అనే బీ ఫామ్ను యూజ్ చేయాల్సి ఉంటుంది ఉండుట, ప్రస్తుతం అని చెప్పడానికి. ఓకే, టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. చూడండి, హీ ఈజ్ ఏ డాక్టర్, అతను ఒక డాక్టర్. అలాగే షీ ఈజ్ ఏ హౌస్ వైఫ్, ఆమె ఒక హౌస్ వైఫ్. అలాగే ఇట్ ఈజ్ ఏ పెన్, అది ఒక పెన్. మై ఫ్రెండ్ ఈజ్ ఏ డాక్టర్, మా ఫ్రెండ్ ఒక డాక్టర్. ఇలా పాజిటివ్ సెంటెన్సెస్ మనం ఈజీగా ఈ సబ్జెక్ట్స్తో ఈజీ ఉపయోగించి చెప్పొచ్చు. అలాగే హీ ఈజ్ ఏ గుడ్ బాయ్, అతను మంచి బాలుడు. షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్, ఆమె మంచి అమ్మాయి. అలాగే ఇట్ ఈజ్ ఏ బ్లాక్ పెన్. చూడండి, ఇట్ ఈజ్ ఏ బ్లాక్ పెన్ అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, హీ ఈజ్ నర్వస్, అతను ఆందోళనగా ఉన్నాడు. అలాగే షీ ఈజ్ కూల్, ఆమె ప్రశాంతంగా ఉంది. అలాగే మై ఫ్రెండ్ ఈజ్ అగ్రెసివ్, అగ్రెసివ్ అంటే చాలా కోపంగా ఉంటా, మా ఫ్రెండ్ చాలా కోపంగా ఉన్నాడు. అలాగే షీ ఈజ్ హంగ్రీ, ఆమె ఆకలిగా ఉంది. నెక్స్ట్ వన్, హీ ఈజ్ ఎట్ ద బ్యాంక్, అతను బ్యాంక్ దగ్గర ఉన్నాడు. అలాగే షీ ఈజ్ ఎట్ ద టెంపుల్, ఆమె టెంపుల్ దగ్గర ఉంది. అలాగే మై ఫ్రెండ్ ఈజ్ ఎట్ ద చర్చ్, ఎట్ ద చర్చ్ అని చెప్పి మనం ఎట్ ద చర్చ్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. సో మై ఫ్రెండ్ చర్చ్ దగ్గర ఉన్నాడు లేకపోతే ఉన్నదని చెప్పి ఇలా మనం చెప్తూ ఉంటాం. అలాగే హీ ఈజ్ హియర్ నౌ, హియర్ అంటే ఇక్కడ, అతను ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. అలాగే ఇట్ ఈస్ ఇన్ ద ఫ్రిడ్జ్, అది ఫ్రిడ్జ్లో ఉంది అంటే అదంటే అది ఒక చాక్లెట్ కానీ, బిస్కెట్ కానీ ఏదైనా కావచ్చు. అలాగే షీ ఈజ్ ఇన్ ద హాల్, ఆమె హాల్లో ఉంది. నెక్స్ట్ వన్, హీ ఈజ్ ఎట్ వర్క్, అతను పనిలో ఉన్నాడు. అలాగే షీ ఈజ్ బిజీ, ఆమె బిజీగా ఉంది. అలాగే మై ఫ్రెండ్ ఈజ్ ఫ్రీ నౌ, మా ఫ్రెండ్ ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు. అక్కడ మై ఫ్రెండ్ ప్లేస్లో మనం ఏదైనా ఒక సింగులర్ పేరు కూడా చెప్పొచ్చు. అలాగే చూడండి, రవి ఈజ్ ఫ్రీ నౌ, సీత ఈజ్ ఫ్రీ నౌ, ఇలా మనం పేర్లు కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, హీ ఈజ్ న్యూ టు దిస్ ప్లేస్, అతను ఈ ప్లేస్కి కొత్త. అలాగే షీ ఈజ్ న్యూ టు దిస్ ఏరియా, ఆమె ఈ ఏరియా కొత్త అని చెప్పి ఇలా కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, హీ ఈజ్ ఇన్ ద క్లాస్, అతను క్లాస్లో ఉన్నాడు. లేదా షీ ఈజ్ ఇన్ ద క్లాస్, ఆమె క్లాస్లో ఉంది. అలాగే హీ ఈజ్ ఇన్ ద రూమ్, అతను గదిలో ఉన్నాడని చెప్పి ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, షీ ఈజ్ అట్ ద ఫంక్షన్, ఆమె ఫంక్షన్ వద్ద ఉంది. ఆమె ఎక్కడుంది? ఫంక్షన్ వద్ద ఉంది. అలాగే హీ ఈజ్ అట్ ద మ్యారేజ్, అతను పెళ్లి దగ్గర ఉన్నాడు నవ్ అని చెప్పి ఇలా చెప్తున్నాను. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం నవ్ అని చెప్పి చెప్పనవసరం లేదు. ఎప్పుడైతే ఈజీ యూజ్ చేసామో ప్రస్తుతం ఉండుట అనే విషయాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు మనం పాజిటివ్ స్టేట్మెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు నెగిటివ్స్ చెప్పాలి. నెగిటివ్స్ చెప్పడానికి సింపుల్గా ఈ ఈజ్ తర్వాత నాట్ యూజ్ చేస్తే సరిపోతుంది. చూడండి, హీ ఈజ్ నాట్ ఏ డాక్టర్, అతను డాక్టర్ కాదు. అలాగే షీ ఈజ్ నాట్ ఏ హౌస్ వైఫ్, ఆమె హౌస్ వైఫ్ కాదు. అలాగే ఇట్ ఈజ్ నాట్ ఏ పెన్, అది పెన్న కాదు. అయితే మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఆ ఈజ్ నాట్ని ఈజెంట్గా పలుకుతూ ఉంటాం. ఎలా పలుకుతుంటాం? ఈజెంట్. నెక్స్ట్ చూడండి, హీ ఈజెంట్ ఏ గుడ్ బాయ్, అతను మంచివాడు కాదు. షీ ఈజెంట్ ఏ గుడ్ గర్ల్, ఆమె మంచి అమ్మాయి కాదు. అలాగే ఇట్ ఈజెంట్ ఏ బ్లాక్ పెన్, అది బ్లాక్ పెన్ కాదని చెప్పి ఇలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్, హీ ఈజెంట్ నర్వస్, అతను ఆందోళనగా లేదు. అలాగే షీ ఈజెంట్ కూల్, ఆమె ప్రశాంతంగా లేదు. నెక్స్ట్ వన్, హీ ఈజెంట్ అట్ ద బ్యాంక్, అతను బ్యాంక్ దగ్గర లేడు. హీ ఈజెంట్ అట్ ద బ్యాంక్ అంటే హీ ఈజ్ నాట్ అట్ ద బ్యాంక్ అని చెప్పి అర్థం. అలాగే షీ ఈజెంట్ అట్ ద టెంపుల్, ఆమె టెంపుల్ దగ్గర లేదు.
నెక్స్ట్ వన్, హీ ఈజెంట్ హియర్ నౌ, అతను ఇప్పుడు ఇక్కడ లేడు. హీ ఈజెంట్ హియర్ నౌ, అతను ఇప్పుడు ఇక్కడ లేడు. అలాగే ఇట్ ఈజెంట్ ఇన్ ద ఫ్రిడ్జ్, అది ఫ్రిడ్జ్లో లేదు. అలాగే మై ఫ్రెండ్ ఈజెంట్ ఇన్ ద హాల్, మై ఫ్రెండ్ హాల్లో లేడు. లేదా రవి ఈజెంట్ ఇన్ ద హాల్, రవి అనేవాడు హాల్లో లేడని చెప్పి అలా చెప్పొచ్చు. అలాగే హీ ఈజెంట్ ఎట్ వర్క్, అతను పనిలో లేడు. అలాగే షీ ఈజెంట్ బిజీ, ఆమె బిజీగా లేదు. అలాగే షీ ఈజెంట్ న్యూ టు దిస్ ప్లేస్, ఆమె ఈ ఏరియాకి కొత్త కాదు. నెక్స్ట్ హీ ఈజెంట్ ఇన్ ద క్లాస్, అతను క్లాస్లో లేడు. అలాగే షీ ఈజెంట్ ఇన్ ద రూమ్, ఆమె గదిలో లేదు. నెక్స్ట్ హీ ఈజెంట్ అట్ ద ఫంక్షన్, అతను ఫంక్షన్ దగ్గర లేడు. అలాగే షీ ఈజెంట్ అట్ ద మ్యారేజ్ నౌ, ఇప్పుడు ఆమె మ్యారేజ్ దగ్గర లేదని చెప్పి ఇలా మనం నెగిటివ్స్ చెప్పేటప్పుడు ఈ ఈజ్ తర్వాత నాట్ యూజ్ చేస్తాం, ఈజ్ నాట్ అవుతుంది. ఆ ఈజ్ నాట్ని మనం ఈజెంట్గా పలుకుతూ ఉంటాం. ఇప్పుడు క్వశ్చన్స్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా క్వశ్చన్స్లో చెప్పేటప్పుడు స్టేట్మెంట్కి ఆపోజిట్లో చెప్తూ ఉంటాం. స్టేట్మెంట్లో స్టార్టింగ్లో హీ వచ్చింది, తర్వాత ఈజ్ వచ్చింది. అదే క్వశ్చన్లో అయితే స్టార్టింగ్లో ఈజ్ వస్తుంది, తర్వాత హీ వస్తుంది. అయితే తేడా చూడండి. ఈజ్ హీ ఏ డాక్టర్, అతను డాక్టరా? అలాగే ఈజ్ షీ ఏ హౌస్ వైఫ్, ఆమె ఒక హౌస్ వైఫా? అలాగే ఈజ్ ఇట్ ఏ పెన్, అది ఒక పెన్నా అని చెప్పి ఇలా మనం క్వశ్చన్స్లో చెప్పొచ్చు. నెక్స్ట్ ఈజ్ హీ ఏ గుడ్ బాయ్, అతను మంచి బాలుడా? అలాగే ఈజ్ షీ ఏ గుడ్ గర్ల్, ఆమె మంచి అమ్మాయా? ఈజ్ ఇట్ ఏ బ్లాక్ పెన్, అది నల్లటి పెన్నా అని చెప్పి క్వశ్చన్స్ ఇలా ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. అలాగే ఈజ్ హీ ఎట్ ద బ్యాంక్, అతను బ్యాంక్ దగ్గర ఉన్నాడా? అలాగే ఈజ్ షీ అట్ ద టెంపుల్, ఆమె టెంపుల్ వద్ద ఉందా? అలాగే ఈజ్ షీ అట్ ద చర్చ్, ఆమె చర్చ్ దగ్గర ఉందా? నెక్స్ట్ చూడండి. ఈజ్ హీ హియర్ నౌ, అతను ఇక్కడ ఉన్నాడా? లేదా ఈజ్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్, అది ఫ్రిడ్జ్లో ఉందా? ఇలా మనం చెప్పొచ్చు. అలాగే ఈజ్ హీ అట్ వర్క్, అతను పనిలో ఉన్నాడా? ఈజ్ హీ బిజీ, అతను బిజీగా ఉన్నాడా? లేదా ఈజ్ షీ ఫ్రీ నౌ, ఆమె ఇప్పుడు ఖాళీగా ఉందా, ఫ్రీగా ఉందా అని చెప్పి ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఈజ్ హీ ఇన్ ద క్లాస్, అతను క్లాస్లో ఉన్నాడా? అలాగే ఈజ్ షీ ఇన్ ద రూమ్, ఆమె గదిలో ఉందా? నెక్స్ట్ వన్, ఈజ్ షీ అట్ ద ఫంక్షన్, ఆమె ఫంక్షన్ వద్ద ఉందా? అలాగే ఈజ్ హీ అట్ ద మ్యారేజ్, అతను మ్యారేజ్ దగ్గర ఉన్నాడా? అలాగే ఈజ్ రమేష్ అట్ ద ఫంక్షన్, రమేష్ అనేవాడు ఫంక్షన్ దగ్గర ఉన్నాడా? ఈజ్ సీత అట్ ద మ్యారేజ్, సీత అనే ఆవిడ మ్యారేజ్ దగ్గర ఉందని చెప్పి మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈజ్ ముందు యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత ఇలా మిగతా పార్ట్ ఆఫ్ ది మనం సెంటెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కాంటెస్ట్ పెట్టి. అవి ఫ్రెండ్స్, ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్. ఉన్నాడా అన్నది పాజిటివ్ క్వశ్చన్, లేడా అనేది నెగిటివ్ క్వశ్చన్. చూడండి, నెగిటివ్ క్వశ్చన్లో మనం స్టార్టింగ్లోనే ఈజ్ నాట్ని యూజ్ చేస్తుంటాం. ఆ ఈజ్ నాట్ని మనం కుదించి ఈజెంట్గా చెప్తూ ఉంటాం. ఈజెంట్ చూడండి. ఈజెంట్ హీ ఏ డాక్టర్, అతను డాక్టర్ కాడా? అలాగే ఈజెంట్ షీ ఏ హౌస్ వైఫ్, ఆమె హౌస్ వైఫ్ కాదా? అలాగే ఈజెంట్ ఇట్ ఏ పెన్, అది పెన్న కాదా అని చెప్పి అనేటప్పుడు మనం నెగిటివ్ క్వశ్చన్ యూజ్ చేస్తుంటాం. అలాగే ఈజెంట్ హీ ఏ గుడ్ బాయ్, అతను మంచి బాడు కాదా? ఈజెంట్ షీ ఏ గుడ్ గర్ల్, ఆమె మంచి అమ్మాయి కాదా? అలాగే ఈజెంట్ ఇట్ ఏ బ్లాక్ పెన్, అది బ్లాక్ పెన్ కాదా అని చెప్పి ఇలా అంటూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఈజెంట్ హీ నెర్వస్, అతను ఆందోళనగా లేడా, గాబరాగా లేడా? అలాగే ఈజెంట్ షీ కూల్, ఆమె కూల్గా లేదా, ఆమె ప్రశాంతంగా లేదా? అలాగే ఈజెంట్ ఇట్ అగ్రెసివ్, అది కోపంగా లేదా? అదంటే అది ఒక పిల్లి కానీ ఏదైనా పెట్ డాగ్ కానీ ఏదైనా కావచ్చు. అలాగే ఈజెంట్ షీ హంగ్రీ, ఆమెకు ఆకలిగా లేదా? యాంగ్రీ అంటే కోపంగా ఉండడం, హంగ్రీ అంటే ఆకలిగా ఉండడం. నెక్స్ట్ వన్, ఈజెంట్ షీ అట్ ద బ్యాంక్, ఆమె బ్యాంక్ వద్ద లేదా? అలాగే ఈజెంట్ షీ అట్ ద టెంపుల్, ఆమె టెంపుల్ దగ్గర లేదా? అలాగే ఈజెంట్ హీ అట్ ద చర్చ్, అతను చర్చ్ దగ్గర లేడా అని చెప్పి ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఈజెంట్ హీ హియర్ నౌ, అతను ఇప్పుడు ఇక్కడ లేడా? అలాగే ఈజెంట్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్, అది ఫ్రిడ్జ్లో లేదా? అలాగే ఈజెంట్ షీ ఇన్ ద హాల్, ఆమె హాల్లో లేదని చెప్పి ఇలా మనం నెగిటివ్ క్వశ్చన్లో చెప్తూ ఉంటాం. అలా నెక్స్ట్ వన్, ఈజెంట్ హీ అట్ వర్క్, అతను పనిలో లేడా? ఈజెంట్ హీ బిజీ, అతను బిజీగా లేడా? అలాగే ఈజెంట్ షీ ఫ్రీ నౌ, ఆమె ఖాళీగా లేదా, ఫ్రీగా లేదని చెప్పి ఇలా చెప్తూ ఉంటాం. అలాగే ఈజెంట్ షీ న్యూ టు ది ప్లేస్, ఈ ప్లేస్కి ఆమె కొత్త కాదా? నెక్స్ట్ వన్, ఈజెంట్ షీ ఇన్ ద క్లాస్, ఆమె క్లాస్లో లేదా? అలాగే ఈజెంట్ హీ ఇన్ ద రూమ్,
అతను రూమ్లో లేడా, అతను గదిలో లేడా అని చెప్పి ఇలా చెప్తుంటాం. అలాగే ఈజెంట్ రవి అట్ ద ఫంక్షన్, రవి అనేవాడు ఫంక్షన్ దగ్గర లేడా. అలాగే ఈజెంట్ సీత అట్ ద మ్యారేజ్, సీత మ్యారేజ్ దగ్గర లేదని చెప్పి మనం ఇలా ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ యూజ్ చేసి తర్వాత మనం ఇలా ఈజ్ నాట్ యూజ్ చేసి పాజిటివ్ చెప్తూ ఉంటాం. అలాగే నెగిటివ్స్ కూడా చెప్తూ ఉంటాం. అలాగే పాజిటివ్ క్వశ్చన్లో ఈజ్ ముందు యూజ్ చేసి సబ్జెక్ట్ యూజ్ చేస్తుంటాం. అలాగే నెగిటివ్ క్వశ్చన్లో ఈజ్ నాట్ ముందు యూజ్ చేసి తర్వాత ఈ సబ్జెక్ట్స్ యూజ్ చేసి ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది ఆ సందర్భం బట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.